శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం రుద్రగణాక్షిత్యం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని కూడా పట్టి పీడుస్తున్నటువంటి సమస్య నరఘోష. ఎంత సంపాదించినా ధనం ఇంట్లో లేకపోవడము, ఎప్పుడూ కూడా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు కలగడము, వస్తాయి అనుకున్నటువంటి డబ్బు రాకపోవడము, మనం పెట్టినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ పాస్ అవ్వకపోవడము, ఇంకా కింద స్థాయిలోకి వెళ్ళిపోవడం. 10 మందికి నేను పెట్టేవాడిని గురువుగారు, ఈ మధ్య నాకు ఇంకోటి పెట్టే స్థాయిలోకి నేను దిగజారిపోతున్నాను, నా స్థితి ఏంటో అర్థం కావట్లేదు అంటే దీనికి గల కారణం ముఖ్యంగా నరఘోషే. 100% నరఘోషే ఎక్కువగా ఉంటుంది. జాతకాలకు కూడా దొరకనటువంటి ప్రయోగం ఏదంది అంటే అది నరఘోష. సరే, ఈ నరఘోషని ఏ విధంగా నిర్మూలన చెయ్యాలి? మేము రోజు గుమ్మడికాయ పెట్టుకుంటున్నాము, ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ మారుస్తున్నాం గురుగారు. పెట్టిన 4 రోజులకి అది కుంజుకుపోతుంది, నీరు కారిపోతుంది. ఎప్పుడైతే గుమ్మడికాయ నుంచి వాటర్ కిందకి కారిపోతుందో నీకు ఘోష ఎక్కువగా ఉంది అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. పైగా లేతగా ఉంది కదా అందుకే కుళ్ళిపోయింది, ఇది ముదరకాయ కదా అందుకే కుళ్ళిపోయింది, లేకపోతే పిట్టలు వచ్చాయి కదా అందుకే కుళ్ళిపోయింది, ఇది కాదు. కొంతమంది ఏం చేస్తారు, పట్టిక పెట్టుకుంటారు. నాకు ఘోష లేదు కదా పట్టిక పెట్టేశాను. అలా కాదు. పట్టిక, గుమ్మడికాయ వీటి కంటే శక్తివంతమైనటువంటి ఒక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 12 ఎర్ర గుర్వింద గింజలు పూజా స్టాల్లో దొరుకుతాయి. అదేవిధంగా 7 తెల్ల గుర్వింద గింజలు, ఈ రెండిటిని తీసుకోండి. దీనితో పాటుగా నల్ల పసుపు కొమ్ము, దీన్ని పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు గోముఖ చక్రాలు 4 తీసుకోండి. ఇవన్నిటినీ ఒక నల్లటి బట్టలో పెట్టుకోండి. పెట్టి ఇన్ని బియ్యము, ఆ బియ్యంలో ఆవదం వేసి కుంకుమ వేసి ఎర్రటి అక్షతలు కలపండి. కలిపి వాటిని చేతిలో పట్టుకోండి. పట్టుకుని మీకు వస్తే దేవీ ఖడ్గమాల చదువుకోండి. గురువుగారు నాకు రాదండి అంటే కనుక వాటిని ఇలాగే పట్టుకోవాలి. ఈ బొటనవేలు నిలబడి ఉండాలి. ఇలా పట్టుకుని దేవీ ఖడ్గమాల వినండి. విన్న తదనంతరము చండికాయై మహాదేవియై నమో నమః అని వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టి నమస్కారం చేసి నరఘోష నివృత్తి, సకల ఘోష నివృత్తి అని చెప్పుకోండి. లేదు అమ్మా నా ఇంట అనేక మంది నరఘోష కొడుతున్నారు, ఆ నరఘోష లేకుండా చేసేటువంటి చిరు ప్రయత్నం అమ్మా, నా ఇంట అన్ని సంపదలు అభివృద్ధి చెంది నేను పూర్వ వైభవం 10 మందికి పెట్టుకునే స్థాయిలకు రావాలని చెప్పి ఎర్రటి మందారాన్ని దాంట్లో పెట్టి మూట కట్టండి. ఆ మూట కట్టిన తర్వాత పసుపు దారంతో ముడివేయండి. ముడివేసి మీరు తెచ్చేటువంటి పట్టిక ఉంది చూశారు, ఆ పట్టికని ఏదన్నా ఒక దేవాలయాలు మీ ఇష్టం, మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవత ఏ దేవాలయం అయినా సరే ఒక రాత్రంతా దేవాలయంలో పెట్టి మరుసటి రోజు పొద్దున్నే ఆ పట్టిక తెచ్చుకుని ఆ పట్టికతో పాటుగా ఈ మూటని కట్టండి. కట్టిన తర్వాత నుంచి 5 రోజులు మీ ఇంట్లో ఆవు పిడక, గుర్తుపెట్టుకోండి, ఆవు పిడక, కస్తూరి, దాసిన చెక్క, పచ్చకర్పూరము, తులసి పువ్వు వీటిని బాగా దంచి సాంబ్రాణి పొగ వేసుకోండి. ఖచ్చితంగా 11వ రోజు తర్వాత నుంచి 5 రోజులు పొగ వేస్తారు, మూట కట్టేస్తారు. ఈ పొగ ఇల్లంతా చూపించాలి, మూటకు కూడా చూపించాలి. ఎక్కడైతే మనం ఆ యొక్క పట్టిక దగ్గర మూట కట్టామో దానికి కూడా ఈ యొక్క ధూపాన్ని చూపించాలి. ఇలా మీరు 5 రోజులు చేయండి. 6వ రోజు నుంచి ప్రతిరోజు మీ ఇంట్లో మీ యూట్యూబ్లో లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, శివానందలహరి కానీ పెట్టేయండి. పొద్దుట మీ పనులు మీరు చేసుకోండి. స్నానం చేసే పెట్టాలా గురుగారు, ఇల్లు తుడిచిపెట్టుకోవాలా కాదు. పొద్దున్న లేచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసేసుకుని నేను చెప్పినటువంటి సౌందర్యలహరి, శివానందలహరి లేదా లలితా సహస్రనామం ఈ 3 యూట్యూబ్లో పెట్టుకోండి. ఆ యొక్క శబ్దం మీరు వింటూ మీ పనులు మీరు చేసుకోండి. వంట వండుకుంటారా,
వాష్రూమ్కి వెళ్తారా, లేకపోతే బట్టల మడత పెట్టుకుంటారా, మీరు ఏమైనా పిల్లలకి పుస్తకాలు స్నాక్స్ తినిపించుకోండి. కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని అది రోజు 6వ రోజు నుంచి 6, 7, 8, 9, 10 5 రోజులు వినిపించండి. తర్వాత నుంచి మీ ఇంట నరఘోష ఖచ్చితంగా తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రాదు. పైగా మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ధనం సంపాదించాలి అంటే, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలంటే ఈ మార్గాలు చేయండి. నరఘోషకి మీరు ఎన్ని పెట్టినా ఫలితం లేదు అంటే నేను చెప్పినట్టుగా ఈ మూట కట్టి పెట్టండి. ఖచ్చితంగా 11 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. పైగా ప్రతిరోజు మీరు ఈ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇంట్లో మాత్రం దీపారాధన నువ్వుల నూనెతో చెయ్యండి. దీపారాధన ఖచ్చితంగా నువ్వుల నూనెతోటే 11 రోజులు పెట్టండి. ఆ మూట కట్టండి. నేను చెప్పినట్టుగా యూట్యూబ్లో ఈ 3 మీరు మీ ఇంట్లో శబ్దత్వరంగాలు పెట్టుకోండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 11 రోజుల తర్వాత మీ ఇంట అద్భుతమైన ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. పరమేశ్వర అర్పణ.